ఏఎంసీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని నూతన పాలక వర్గాన్ని అభినందించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటు పాల్గొన్న మంత్రి సవిత, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, బొజ్జల బృందమ్మ యాదవ, కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, షాప్ చైర్మన్ రవి నాయుడు, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ తదితరులు శ్రీకాళహస్తి అంటేనే గోపాలన్నతో పాటు ఊరందరూ గుర్తుకు వస్తాయి. బొజ్జల కుటుంబంలో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. అప్పట్లో గోపాలన్న, నేను, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కేసీఆర్ ఒక బ్యాచ్ గా ఉండేవాళ్ళం. గోపాలన్న నన్ను సొంత తమ్ముడిలా అభిమానించేవారు. బొజ్జల కుటుంబానికి ఎంతో నమ్మకంగా ఉండడంతో పాటు టీడీపీ కోసం అంకిత భావంతో పనిచేసి రంగినేని చెంచయ్య నాయుడుకి ఏఎంసీ చైర్మన్ రూపంలో సముచిత స్థానం లభించింది. ఎంతో అనుభవం కలిగిన నాయకుడైన రంగయ్య నాయుడు నేతృత్వంలోని ఏఎంసీ పాలకవర్గం రైతుల కోసం బాగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్న వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ శాఖను మూసేశారు. జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా అమలైన అనేక వ్యవసాయ పథకాలు ఏపీలో కనిపించకుండా చేసేశారు.